నమస్తే సార్. నమస్తే అమ్మా. 6 రౌండ్లు ముగిసాయి. 6 రౌండ్లో కూడా 15,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గారు ముందున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేము అనుకున్న అంచనా ఇంకా తగ్గింది. మేము పూర్తిగా అనుకున్నది ఏంటంటే 65% పోల్ అయితే 70,000 నుంచి 1,00,000 వస్తుంది అనుకున్నాం. నా అనాలిసిస్. ఎందుకంటే ఈ ఎలక్షన్ కాంచి నామినేషన్ వేసిన కాంచి నేను నవీన్ గారితో తిరుగుతున్నాను. ఓటర్ నాడి నాకు తెలుసు. నీకు ఇష్టం ఉంటే నవ్వుతావు, నీకు ఇష్టం లేదు ఇలా అనేస్తావు. అది ఓటర్ నాడి. కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళినా అందరు ఆదరించారు. యువత ఆదరించారు, మహిళలు ఆదరించారు, పెద్దవాళ్ళు ఆదరించారు. ఎందుకంటే పాపం ఇక్కడ బస్తీలో పుట్టాడు, మన ఉసుగూడలో పుట్టాడు, ఈ చదువుకున్నవాడు 2 సీట్లు ఓడిపోయినా సరే పట్టు విడిని విక్రమార్కుల్లాగా ఇక్కడ పనిచేసుకొని ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడికి మనం గెలిపించుకుంటే మంచిది. ఈ 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఈ మన జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఎవరికి ఏం చేయలేదు. అందుకనే వాళ్ళు మామూలుగా అభివృద్ధి పనులు చేసుకొని వాళ్ళు ఓట్లు అడిగితే బాగున్నావు. ఎంతసేపు అతను రవిడి 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 వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర ఇద్దరు. వీళ్ళే పెద్ద దొంగలు. ఈ కేటీఆర్ పెద్ద దొంగ, ఈ కేసీఆర్ పెద్ద దొంగ. ఒక బీసీ బిడ్డడికి, ఒక చదువుకున్న బిడ్డడికి ఆ విధంగా అంటే బీసీలందరూ ఒకటవరా? ఒకటైపోయి బొంద పడేనారు కేసీఆర్ కి, కేటీఆర్ కి ఆ బీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టేశారు. కేల్ కథం, దుకాన్ బాంద్. ఇక దుకాం తెరవదు, దానికి పెట్రోల్ లేదు, ఇంజిన్ అయిపోయింది, ఆ కారుకి బోర్కు వచ్చేసింది. కాబట్టి మా నవీన్ యాదవ్కి ఆ రోజు నుంచి చెప్పారు, కేటీఆర్ నవీన్ యాదవ్ జూబిలీహిల్స్ లో గెలవకపోతే నేను జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఊరేసుకుంటా అన్నాను. ఎవరు నువ్వు ఊరేసుకుంటావా అని అడిగాను. నా ఛాలెంజ్ స్వీకరించలేదు. ఇప్పుడు ఊరేసుకుంటూ లేకపోతే ఇప్పటికి. ఎందుకంటే ఎదుట వాళ్ళని కించపరిచి మాట్లాడుకుంటూ మంచి కుటుంబం, ఈ ప్రాంతంలో చిరపరిస్తుడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, పేద పిల్లలు చదివిస్తున్నాడు, మరి ఎవరికైనా శ్రీమంతాలు చేస్తున్నాడు, మరి ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం చేస్తున్నాడు. అన్ని రకరకాలు చేసినటువంటి వ్యక్తికి దొంగ అంటే ఎంత బాధ. వాళ్ళ వల్ల లబ్ధి పొందారు వీళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ఎంత లబ్ధి పొందారు? కేసీఆర్ గారి, శ్రీశాల యాదవ్ గారు ఎంత లబ్ధి పొందారు? సాయం పొందినడికి తిడతావా? అదే పని అది. అందుకనే నీ దురంకారము, దురంకారము బొందలో పెట్టేశాడు మా నవీన్ యాదవ్. ఇక్కడ ఉన్న ప్రజలందరూ దురంకారానికి బీసీలందరూ ఒకటైపోయి బొంద పెట్టేశాడు. కాబట్టి ఇక జన్మలో కేసీఆర్ నువ్వు ఈ జూబిలీహిల్స్ ఏరియాలో నీ వాళ్ళకి డిపాజిట్ రాదు, నీ పార్టీ గెలదు, కేల్ కథం, దుకాన్ బంద్. నువ్వు ఇక షెడ్ లో ఉండిపోవాల్సిందే. ఇక మా నవకిషోరము, మా నవకుర్రాడు, మా నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాబట్టి ఇంకా తిరుగులేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. అతని 34 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ఆయనే ఇక్కడ జూబిలీహిల్స్ నాయకత్వం వహిస్తున్నాడు. మనం చేస్తాం. ఇక్కడ వాటర్ మార్షల్లందరికీ నా నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై నవీన్ యాదవ్. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఓట్లంటే చెప్పి వాళ్ళకి సమాధానం ఎవరు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నమస్తే మేడం. నమస్తే. 6 రౌండ్లు ముగిసాయి. 15,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గారు ముందున్నారు. సో ఎలా అనిపిస్తుంది? 7వ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ 8వ రౌండింగ్ లో ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మేము ముందే